రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీసోసన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల అద్భుతమైన ఉపదేశామృతాలను వింటూ ఈరోజు శ్రాద్ధ మహిమ దాని గురించి కొద్దిగా మనం తెలుసుకుంటాం. శ్రాద్ధం, పితృశ్రాద్ధాన్ని దాన్ని ఆ రోజును తిథిని మార్చకూడదు. పోస్ట్పోన్మెంట్ అంటాం కదా, అది చేయకూడదు. రెండవది, వేరే విధముగా శాస్త్రంలో విహితమైన ఒక రూపములో చేయకుండా వేరే విధముగా చేయకూడదు. మూడవది, పితృకార్యము కన వేరే ఏదో పూజలు గొప్పది అనుకోకూడదు. ఈ మూడు విషయాలు మనం కొద్దిగా ఇక్కడ గమనిస్తాం. మొట్టమొదటి విషయం, శ్రాద్ధ తిథి ఏ రోజో ఆ రోజే శ్రాద్ధం చేయాలి. మన సౌకర్యానికి దాన్ని మార్చకూడదు. అయితే ఇక్కడ ఒక సందేహం, శ్రాద్ధ తిథి ఏకాదశి రోజు వస్తే ఏం చేయాలి? వ్రతం ముఖ్యం కదా, ఇలా శాస్త్రాలు అంటుంది కదా. ఆ రోజు శాస్త్రాన్ని పాటిస్తే ఉపవాసం ఏమవుతుంది? ఏకాదశి ఉపవాసం. శ్రాద్ధం ఆ రోజు వస్తే ఏం చేయాలి? అది శ్రాద్ధంలో ముఖ్యమైన ఒక భాగం బ్రాహ్మణ భోజనమే కదండి. కావున ఏం చేయాలి? భోక్త ఒక వ్రతము భంగమవుతుంది కదా, భుజించే వాళ్ళకి వ్రతభంగం అవ్వదా? వ్రతము శ్రాద్ధము రెండుమే ముఖ్యం కదా. అప్పుడు వేదాంత దేవులు దీన్ని నిర్ణయిస్తున్నారు, శ్రాద్ధమే ముఖ్యం, దాన్ని వేరే రోజుకి మార్చకూడదు. శ్రాద్ధంలో వరించబడి పితృస్థానమో విశ్వదేవస్థానమో విష్ణు స్థానంలో ఎవరిని వరించి మనం కూర్చోబెడతామో ఆ బ్రాహ్మణ భోక్తులు ఉంటారు కదా, భోక్త, వాళ్ళకి వ్రతభంగం కాదు అని శాస్త్రం. మనకి శాస్త్రమే ప్రమాణం కదా. కావున వేదాంత దేశ సూక్తి ఎలా ఉన్నది? ఆతిష్ఠేత్ ఆశుయుక్త స్థితిషు విధిబలాత్ శ్రాద్ధమన్యత్ నిషిద్ధం. అంటే హరిదీనా తిలకం అనే గ్రంథంలో వారు ఇలా మనకు అనుగ్రహిస్తున్నారు. అర్థం ఏమిటి? ఏకాదశిలో శ్రాద్ధం వస్తే శ్రాద్ధం చేసియే తీరాలి. ఎందుకు? విధి బలాత్, శాస్త్రం అంటుంది. కావున శాస్త్రం విధిస్తుంది, విధివాక్యం అది. అష్టౌకాన్య పృథగ్నాని అని భారత శ్లోకంలో వ్రతదినములో వరించబడిన బ్రాహ్మణుడు భుజిస్తే వాడికి ఏకాదశి వ్రతం చెడిపోదు. వేదాంత దేశిక సూక్తిలో అన్యత్ నిషిద్ధం అంటే వేరే అన్నాన్ని భుజించకూడదు. అంటే ఉదాహరణగా ఏకాదశి రోజు దేవాలయంలో అన్నం వస్తే చక్కెర పొంగల్, దద్యోదనం, పులిహోర అన్నం ఇచ్చారనుకోండి, అది మనం స్వీకరించకూడదు. దేవాలయంలో ఇచ్చిన శ్రాద్ధకర్తకి ఏమిటి? శ్రాద్ధాన్ని చేస్తున్నాడు ఈ కొడుకు తండ్రికి, వారి గతి ఏమిటి అంటే శ్రాద్ధకర్త వారికి ఉపవాసమే. రెండవ విషయం, శ్రాద్ధాన్ని ఆ విధముగా ఏ ప్రయోగము చెప్పబడి ఉన్నదో అలా చేయలేకపోతే ఏం చేయాలి? కొంతమంది లౌకికులు ఆ శ్రాద్ధాన్ని ఆ రోజు దేవాలయంలో ఒక పెరుమాళ్లకు ప్రసాద రూపంగా ఇచ్చి ఆ ప్రసాదాన్ని నలుగురు బ్రాహ్మణోత్తములకు వినియోగం చేస్తే అయిపోతుంది కదా. లేదా ఒక వేద పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేస్తే అది కూడా శ్రాద్ధ ఫలమే కదా, దానికి ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కదా అని అనుకుంటున్నారు కదా. అది కూడా తప్పు.
శ్రాద్ధాన్ని మంత్ర ద్రవ్య క్రియా శ్రద్ధాలోపము లేకుండా యథాశాస్త్రం అనుష్ఠించే తీరాలి. మహాభారతంలో ఒక కథ వస్తుంది. భీష్మర్ అంటున్నారు, నేను నా యొక్క పిత శాంతను మహారాజుకి గంగా తీరములో శ్రాద్ధం చేస్తూ ఉండగా ఆ మహాతపస్వినైన మహర్షులని ఆ స్థానములో పితృస్థానములో నేను వరించాను. హస్తే అపప్రదాయ అని ప్రారంభించి నిర్వపనం వరకు చేశాను. పిండ ప్రదాన సమయంలో భుగ్నాన్ని వేశాను. దర్భాన్ని ఆ భూమిలో వేసి అభిమంత్రణం చేయగా మా పిత నా ఒక తండ్రి అయిన శాంతను మహారాజు ఆయన ఒక చెయ్యి ఆ దర్భం నుంచి పైకొచ్చినది. ఆశ్చర్యం. సాక్షాత్తుగా పిత తన చెయ్యిని చూపిస్తున్నాడే అని నాకు చాలా సంతోషం. ఆయన ఆలోచించి ఆ చేతిలో పిండం ఇవ్వలేదు, భుగనంలో పెట్టాలి కదా, ఆ దర్భంలో పెట్టాలని శాస్త్రం ఉంటుంది కదా, కావున ఆ దర్భంలోనే ఆ ఒక పిండాన్ని పెట్టాను అంటున్నారు. అప్పుడు ఆయన రాజు కూడా దాన్ని ఆమోదించి ఆ చెయ్యి కూడా అంతర్ధ్యానమైనది అంటున్నారు. తర్వాత భీష్ముల వారు స్వప్నంలో పితరులు వచ్చి మేము సంతోషించాము నాయనా అన్నారట. శాస్త్రరీతిగా శాస్త్రం ఎలా అన్నదో అలాగే చేయాలి, మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదండి. శాస్త్రంలో విశ్వాసం ఉంటే మన యుక్తులను మనం పెట్టము, మన ఒక లాజిక్ని అక్కడ పెట్టము. యథాక్రమం శాస్త్రం విధించినట్టు చేయలేకపోతే దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి శాస్త్రంలోనే అని మనకు ఆ ఉపదేశం చాలా ముఖ్యం. మూడవ విషయం అయితే పంచమహాయజ్ఞం ఇవన్నీ ఉన్నది కదండి, అవన్నీ దేవకార్యములు. శ్రాద్ధాదులు పితృకార్యములు అంటారు. ఇది ఇక్కడ ఏది గొప్పది అంటే దేవకార్యాద్విజాతేన పితృకార్యం విశిష్యతే అంటున్నారు మను. దేవకార్యము కన్నా దేవ పూజలు కన్నా వాటికన్నా గొప్పది ఏమిటంటే పితృకైంకర్యమే. పితృకర్మలను ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అయితే ఈ దేవకార్యమో యాగమో యజ్ఞమో పూజలో అర్చననో అది తర్వాత పితృకార్యమైనా కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఆరాధ్యుడు. శ్రాద్ధములు కూడా సర్వాకారో భగవాన్ శ్రీ జనార్దన ప్రియతాం అంటుంది మంత్రం. అలాగే యజ్ఞంలో చెప్పబడిన అక్కడ కూడా అగ్నేయ స్వాహ సూర్యాయ స్వాహ ఏదైనా కూడా అంతర్యామైన భగవంతునికే వెళుతుంది హోమం. ఈ విషయాన్ని అచ్యుత శతకంలో వేదాంత దేశికులు స్పష్టంగా మనకు దాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. అయితే పితృరూపంలో మనం ఆవాహనం చేసే బ్రాహ్మణులు భుజిస్తే పితృలు చాలా సంతృప్తి పొందుతారు. అలాగే అగ్ని ఇంద్రాదులకు చేయబడే హోమం ఉన్నదే దాని మూలంగా ఆరాధ్యుడెవడు భగవంతుడు జనార్దనుడికే వెళుతుంది, కావున వాడికే ప్రీతి. కావున పితృకర్మలను శ్రద్ధతో భగవదారాధన రూపంగానే మనం విడిచిపెట్టగా చేసే తీరాలి అని వేదాంత దేశిక ఉపదేశం. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.